నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. యాలయనుగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. యెషయా 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. ఎవడు ఆయన మాట వినడానికి ఇష్టపడుతున్నాడో వారితో ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడని మాకు తెలుసు. మీటింగుల్లో దేవుడు మాట్లాడలేదా? మీటింగ్లో దేవుని సన్నిధి లేదా? ఏమో మీ రోమాలు నిక్కుపడుచుకోకపోవచ్చు, లేక మీ హృదయాలు ఒక్కసారి కదిలించబడకపోవచ్చు, మీరు ఇమోషనల్ అయ్యి ఉండకపోవచ్చు, మిమ్మల్ని ఇమోషనల్ స్టోరీస్తో మీ హృదయాలను మేము ద్రవింప చేసేటట్టు చేసి ఉండకపోవచ్చు. బట్ వి ట్రూలీ బిలీవ్, మేము బలంగా నమ్ముతుంది ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ఈ మీటింగ్లో మీతో మాట్లాడాడు. కానీ ఇశ్రాయేలీయులు కఠినపరుచుకున్నట్టు మీలో చాలామంది కఠినత్వంతో ఉన్నారు. ఈ వర్షం పడుతుంది, ఆ నేల దున్నబడి ఉంటే వర్షపు చినుకు లోనకు వెళ్ళిపోయి దాన్ని నానబెట్టి సేద్యానికి అనుకూలంగా మార్చి అద్భుతమైన పంటను పుట్టిస్తుంది. కానీ వర్షపు చినుకులు పడుతున్నా భూమి స్పందించడం లేదు అని అంటే, వర్షం పడుతుంది, భూమి బాగుంటే నీరు తీసుకుంటుంది, భూమి బాగోపోతే నీరుని తీసుకోదు, నీరు పైనుంచి పొర్లి పారిపోతుంది. దేవుని వాక్య ప్రవాహం, దేవుని స్వరం మీ దగ్గరకు వస్తుంది, మీరు దాన్ని రిసీవ్ చేసుకోవడం లేదంటే మీ హృదయాలు కఠినమయ్యాయి. మీ హృదయాలు కఠినమయ్యాయి అంటే ఇక్కడ పౌలు చెప్పినట్టుగా ఇశ్రాయేలీయుల పరిస్థితి మీకు ఉంది. ఇశ్రాయేలీయులు ఎందుకు దేవుని స్వరాన్ని వినలేకపోయారు? ఎందుకు అరణ్యంలో 40 ఏళ్ళు తిరగాల్సి వచ్చిందో నిన్న 3 కారణాలు చెప్పాను. ఎందుకు వాళ్ళు అలా తిరగాల్సి వచ్చింది? మళ్ళీ వెళదాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన వారు కాదు గనక దేవుని స్వరాన్ని వాళ్ళు వినలేకపోయారు. నువ్వు దేవునికి ఇష్టడు కాకపోతే దేవుని మాట వినవు. కొంతమంది అంటే మీకు ఇష్టం ఉంటుంది, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. దేవుడికి ఇష్టంగా బ్రతకాలనే స్పృహ లేదు. ఎందుకు దేవునికి ఇష్టంగా ఉండాలని అనుకోవడం లేదు? చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. బైబిల్ ఏం చెప్తుందో చెప్తున్నాను సుమా, మీకెందుకు ఇష్టం లేదని ఏం చెప్పట్లేదు. అక్కడ మీరు కనెక్ట్ అయితే కనెక్ట్ చేసుకోండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. దేవునికి ఇష్టం లేని హృదయం విశ్వాసము లేని హృదయం. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం లేనుట అసాధ్యం. నీవు దేవునికి ఇష్టడుగా ఉండటం లేదు అంటే నీలో అవిశ్వాసం వచ్చింది. వాట్ డూ యు మీన్ బై అన్బిలీఫ్? అవిశ్వాసం అంటే ఏంటి? ఐ డోంట్ బిలీవ్ దట్ దెర్ ఇస్ గాడ్. దేవుడు ఉన్నాడనియు, ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఆన్సర్స్ మై ప్రేయర్స్. తన దగ్గర అడుగు వారికి ఆయన ప్రతిఫలము ఇస్తాడనియు. అవిశ్వాసం అంటే 2 విషయాల్లో దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మట్లేదు, 2 దేవుడు మీ ప్రార్థనలు వింటున్నాడు అని మీకు అర్థం కావట్లేదు. దేవుడికి పని పాట లేదండి. ఆదికాండం దగ్గర నుంచి ప్రవక్తలను పంపుకుంటూ వచ్చి, ప్రతి మనిషిని కదపడానికి సేవకులను పంపుకుంటూ వచ్చి, అందరితో మీటింగులు పెట్టించి, యేసుప్రభునే మౌనంగా అక్కడ శిలువ మీద వేలాడదీసి, ఇన్ని చేశాక కూడా ఆయన ఆత్మను కూడా నీ దగ్గర దాకా తీసుకొచ్చి బాబు వినరా అని ఆయన ఆత్మ నీలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాడు. శరీరానికి తెలియట్లేదు. ఫ్లడ్ లైట్లు పెట్టి మంచి మ్యూజిక్ పెడితే ఆత్మ అనుకుంటారు. ఆత్మ కాదు, ఉద్రేకం అది. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడని బైబిల్ చెప్తుంది తెలుసా? రాత్రి వేళ స్వప్నములందు, తర్వాత మెల్లని స్వరంతో. ఒకసారి 1 రాజుల 19వ అధ్యాయంలో ఏలియా అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకి ఒక సమస్య వచ్చింది. పారిపోయాడు, అడవుల్లోకి వెళ్ళిపోతున్నాడు. మతి పాడైపోయింది, బుర్ర పాడైపోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు తీసుకెళ్తున్నాడు. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చింది, దేవుని స్వరం వినలేదు. పెద్ద గాలి వీచింది, దేవుని స్వరం వినలేదు. భూకంపం వచ్చింది, దేవుడి స్వరం వినలేదు. ఆఖరికి అన్నీ అయిపోయినాయి. మెల్లగా ఎవరో ఏలియా, ఇప్పుడు నేను మాట్లాడింది వినపడిందా అన్నది మాత్రం వినపడింది. మెల్లని స్వరంతో
చాలా మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడతాడు. ఎవరైనా మెల్లగా మాట్లాడుతుంటే వినాలంటే ఏం చేయాలి? పక్కోండి ఆగవయ్యా ఏదో మాట్లాడుతున్నాడు అంటే మీకు చెప్పింది వినపడతలేదు, మళ్ళీ చెప్పండి సార్ అని బతిమలాడతాం. లేదా చుట్టూ వాళ్ళు నోరు మూసుకోండి రా అంటాము. లేకపోతే మన చెవులట్టే పెట్టి, కొంతమందికి ఎంత బాగా చెవులు పెడతారంటే పక్కోళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుకున్నారు మనతో ఎదురుగా మాట్లాడుతుంటారు కానీ చెవి అక్కడ ఉంటుంది. నేను చెప్తుంటే కొంతమంది కనెక్ట్ అవ్వరు. వీడు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటాను. ఓహో ఈ మైండ్ ఎక్కడో పెట్టాడు, ఎక్కడో వింటున్నాడు అనమాట. వీడు ఏదో వింటున్నాడు. చాలామంది ఇక్కడే కూర్చుంటారు, చెప్పి ప్రసంగం వినరు, ఎందుకంటే మైండ్ ఎక్కడో ఉంది. తమ్ముడు చెల్లి, ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు, సామెతల గ్రంథం 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు హఠాత్తుగా నాశనమగును. హఠాత్తుగా ఏం జరుగుతుందో తెలియదు. మిమ్మల్ని భయపెట్టట్లేదు, నేను వాస్తవాలు చెప్తున్నాను. ఇలా సైకలాజికల్గా గేమ్ ఆడుతున్నాడని నన్ను ఎవడని అనుకుంటే వాళ్ళ కర్మ అనుకునివ్వండి. వాస్తవాలు చెప్తున్నాను, బైబిల్ చెప్పిందే చెప్తున్నాను. కొన్నిసార్లు మాస్టర్లు చూడండి, ఒక పిల్లోని చితకబాదేస్తారు. నేను స్కూల్లో టీచర్గా చేశాను. జాషువా డేనియల్ అని మాకు సండే స్కూల్ చెప్పిన ఆయన, అక్కడ టీచర్గా ఉంటే ఆనంద్ రా అంటే నన్ను తీసుకెళ్ళాడు ఆయన విద్యాదీప్లో. నేను వెళ్ళేసరికి ఈయన చితకబాదేస్తున్నాడు కుర్రోళ్ళని. నా కళ్ళంటే నీళ్ళు వచ్చేసినాయి. వీళ్ళు టీచర్ల రాక్షసులు ఎలా కొట్టేస్తారో అనుకున్నాను. ఇంకో టీచరు అక్క, మా సండే స్కూల్ టీచర్, ఆవిడ కొడేస్తుంది. వీళ్ళు ఎలా కొడేస్తున్నారు ఏంటరా బాబు, పాఠాలు ఎలా చెప్పకూడదు, పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా, కొట్టకూడదు అని అన్నాను. నేను కొడితే 3 స్కూల్ మానేశారు. నేను ఎందుకు కొట్టాను తెలుసా? వీడు 4వ తరగతాడు, 5వ తరగతి అమ్మాయిగా ఐ లవ్ యూ అని రాసిచ్చాడు వీడు. అందుకు కొట్టానండి. వీడు 4వ తరగతాడు, వీడు లెటర్ రాసిస్తాడా, బెంచ్ మీద కూడా రాశాడు ఐ లవ్ యూ అని. ఇంకొకడు స్కూల్కి అస్తమాట ఆబ్సెంట్ అవుతున్నాడు, ఆడికేమో అవ్వట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమి వీడికి భయం చెప్పండి అన్నారు. ఆయన కొట్టాను కానీ కొట్టిన తర్వాత తల్లిదండ్రులు గొడవకు వచ్చారు, మా వాడిని కొట్టమంటే ఎలా కొడేస్తారా అని మానిపించారు. 4 మానేశారు స్కూలు. నేను పనిచేసిన ఒక సంవత్సరంలో ఒకసారి కొండ మీద మోషే గారు దేవుడే మాట్లాడుతున్నాడు వింటున్నాడు. ఈలోగా కింద నుంచి మంచి డ్యాన్సులు, సౌండ్లు, పాటలు, డిస్కోలు, డీజేలు వినపడుతున్నాయి. ఏంటి వినపడుతున్నాయని యెహోషువ కింద చూసేసరికి వీళ్ళు పెద్ద దూడం తయారు చేసుకుని దాని ముందు బట్టలు ఇప్పుకొని మందు తాగేసి డ్యాన్సులు వేసి పండగ చేసుకుంటారు. యెహోషువ మోషేకి చెప్దామనుకునేలాగా దేవుడు అన్నాడు, చూసావా నువ్వు తీసుకొచ్చిన ప్రజలు వెళ్ళనా, వాళ్ళు చూడు, వాళ్ళు డ్యాన్సులు చూడు, వాళ్ళు గొడవ చూడు, ఏసి పారేస్తాను, ఒక్కొక్కడిని చంపేస్తాను. మోషే నువ్వు నిలబడు, నీ ద్వారా గొప్ప జనాంగాన్ని తయారు చేస్తానంటే దేవుడు కాళ్ళ మీద అడిపాడు. మోషే దేవుడా చంపక దేవుడా, ఇదేంటి దేవుడా, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపితే చంపుతాను తీసుకెళ్ళాడు దేవుడు, నీకు చెడ్డ పేరు వచ్చేది దేవుడు అని దేవుడికి పాఠాలు చెప్పాడండి. కానీ కిందకి దిగి వచ్చేసరికి ఈయనకి కోపం ఆగలే. దేవుడు రాసిచ్చిన పలకలు నేలకేసి బద్దలు కొట్టి, ఆ పలకలు తీసుకెళ్ళి ఆ బొమ్మను కొట్టి, అది కాల్చేసి, అది బూడిద నీటిలో కలిపి ఆ నీళ్ళు అక్కడ వాళ్ళతో తాగించి ఒక్కొక్కడిని కొట్టి, ఎవడరా దేవుడు పక్షం అంటే కొంతమంది పౌరుషం కలిగిన వాళ్ళు వచ్చారు. అంతే, అక్క చెల్లి తమ్ముడನ್ನು చూడకుండా ఎవడెవడు బట్టలు ఇప్పుడు డ్యాన్సులు వేశాడు, ఎవడెవడు ఆ దూడం దేవుడు అన్నారు, ఎవడెవడు ఇంకా తాగిదాన్ని నరికి బారేని అన్నాడు. అంతే, వీళ్ళు వెళ్ళారు చంపేశారు. మోషే గారికి ఎంత కోపం అండి బాబు. దేవుడు కోపం ఆపుతాడు కానీ ఈయన కోపం ఆపలేం మనం. ఒక మనిషి ఇంత కోపం తట్టుకోలేకపోతున్నాడు, కానీ తను సృష్టించి, తను పోషించి, నిన్ను కాపాడుతూ కొన్ని లక్షల వైరస్ల నీ మీద దాడి చేస్తున్నాయి ప్రతిరోజు. నిన్ను కాపాడుకుంటూ బలంగా వీస్తున్న గాలి మధ్యలో ఒక దీపం వెలిగించి దాన్ని కాపాడాలంటే ఎంత కష్టమో తెలుసా? ఆ గాలిగా దీపం ఆరిపోకుండా చూడాలి. అలా నీ ఆత్మ ఆరిపోకుండా, నీ ప్రాణం పోకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుకు ఒక మనసు ఉంది. ఆయన మకమకలాడు దీపమును ఆర్పడు, నలిగిన రెల్లును విరువడు. నలిగిన రెల్లును విరవడు, మకమకలు ఆడుతున్న జనుపునారు ఒత్తును ఆర్పడు. దేవుడికి అంత కనికరము, కృప ఉన్నాయి కనుక నిన్ను కాపాడుతున్నాడు. ఇంకో సంవత్సరం అంటూ నీకు అవకాశాలు ఇస్తున్నాడు. నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. మీకు నవ్వెందుకు వస్తుంది? ఎందుకు నవ్వుతున్నారు మీరు? నేను జోక్ వేయట్లేదే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు నవ్వు వస్తుంది అంటే వాళ్ళకి చిన్నపిల్లలు. పాపం వాడికి ఏదో నవ్వు వచ్చింది, నవ్వుతున్నాడు. ఈయన దొరికిపోయినరా బాబు అని ఇప్పుడు ఏడుతున్నాడు. వాడికి ఎందుకంటే కనెక్ట్ అవ్వలేదు. నేను ఒకటి చెప్తుంటే వాడికి కూడా వస్తుందా? మనం కూడా దేవునికి కనెక్ట్ అవ్వట్లేదు. దేవుడు ఒకటి మాట్లాడుతుంటే మీరు మీ ఆలోచనలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళ మనసంతా దేంతో నిండిపోద్ది? ఆటలతో, పాటలతో నిండిపోయి ఉంటుంది. మీలో చాలామంది చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కనుక పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోబెడితే మీకు పాటలు, మాటలు లేవు, ఇక్కడ డ్యాన్సులు లేవు, క్విజ్లు లేవు అని చికాకు పడుతుంది. మీరు పిల్లలు, తప్పేమీ లేదు. కానీ దేవుడి దృష్టిలో అందరూ మనుషులు. దేవుడి దృష్టిలో పిల్లలు, పెద్దలు ఏమీ లేరు. ఒకవేళ అలాగనుకుంటే 115వ కీర్తనలో పిల్లల్నేమి పెద్దల్నేమి ఆయన భక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునని రాయడు. ఒకవేళ పిల్లలే అనుకుంటే సమూయేలుతో మాట్లాడడం. సమూయేలు గ్రంథంలో సమూయేలు పాలు విడిచిన చిన్న పిల్లడు, 4 ఏళ్ల పిల్లడు. ఆ 4 ఏళ్ల పిల్లడితో దేవుడు మాట్లాడుతున్నాడు.
ఒకసారి సమూయేలు గ్రంథం మీరు చదవండి, ఎన్ని విషయాలు చెప్పాడు. ఆ పిల్లోడికి అర్థమవుతాయి అవి? ఆ పిల్లోడు సింక్ చేసుకోగలడా? కానీ పిల్లోడని దేవుడు చెప్పడం మానలేదు, చెప్పుతున్నాడు. ఎందుకో తెలుసా? వాడి పిల్లోడైనా వాడికి వినే లక్షణం ఉంది. మీకు వినే లక్షణం ఉందా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఏదో నాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సర్వలోక సృష్టికర్త మా అమ్మ కడుపులోకి నన్ను పంపించినాడు, ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఇచ్చినాడు. హీస్ ట్రైంగ్ టు కనెక్ట్ టు మీ. ఆయన ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. నన్ను యూత్ క్యాంప్ తీసుకొచ్చాడు, ఆ ప్రసంగికుల ద్వారా ఏదో చెప్తున్నాడు, అన్నయ్యల ద్వారా ఏదో చెప్తున్నాడు, గ్రూప్స్లో ఏదో చెప్తున్నాడు. లెట్ మీ లిసన్ అని ఒక్క పూట ఒక్క క్షణం అనుకున్నా నీ గుండె లోపటికి దేవుని వాక్యం చొచ్చుకుపోయి ఉండేది. హెబ్రీ 4:12 ప్రకారం ఆ వాక్యం నీ లోపలికి చొరబడి నీ ఆలోచనలు కదిలించి నీ మనసును వేధించి నిన్ను మోకాళ్ళ మీదకి తెచ్చి నిన్ను ఎదరకొచ్చి కన్నీళ్లతో సాక్ష్యం ఇచ్చేటట్టు చేసి ఉండేది. బట్ యు ఆర్ నాట్ అలౌవింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి నువ్వు అవకాశం ఇవ్వడం లేదు. మనమందరం ఎలాగున్నామో తెలుసా? దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 11:17 లూకాసు సువార్త 7:32 కూడా చదవండి. అందరూ తీయాలి బైబిల్ లేని వాళ్ళు, లేకపోతే మీతో చెప్పిస్తాను. అందరి దగ్గర చెక్ చేస్తాను, చూస్తాను. ఒక్క నిమిషం ఉండండి తల్లి, అందరినీ చూస్తాను, ఎదరికి వస్తాను. మళ్ళీ చెప్పనా రిఫరెన్స్? మత్తయి 11:17. మత్తయి 11:17 చూడండి. మీకు పిల్లని గ్రోవి ఉదితిమి గాని మీరు నాట్యమాడతలేకపోతుంది, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకునలైతిరి. తమ చెలికాండ్రితో చెప్పి పిలుపులాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఎక్కడ కూర్చుంటున్నారంటే వీళ్ళు? మన వాళ్ళకి సెంటర్కి వెళ్ళటం వెళ్ళబట్టు ఓ చోట ఎక్కడ కూర్చోబెడతాం? అత్తమాట సెంటర్కి వెళ్ళిపోవాలి. ఉందా మీకు ఆ జబ్బు? మీ గురించి యేసుప్రభు ముందే చెప్పాడు. పిల్లనొకరు ఊది తిమ్మ కానీ మ్యూజిక్ కొడతాలే. మ్యూజిక్ లేకపోతే మనకు మైండ్ బాగోదు. అతమాట ఊగుతూ ఉండాలి, ఇలాగా చెవిలో కూడా మ్యూజిక్ కట్టి ఊగుతూ ఉండాలి. నేను ఈ మధ్యన సువార్త చెప్పాలంటే కష్టమవుతుంది. అందరి చెవులు ఇయర్ ఫోన్లు ఉంటున్నాయి. బాబు యేసుప్రభు గురించి తెలుసా అంటే ఆడు ఎండవు. ఏంటండి అంటాడు. ఇయర్ ఫోన్స్ తీస్తే అప్పుడు అర్థమవుద్ది. ఎప్పుడు ఇయర్ ఫోన్స్ ఉంటాయి, ఆ చెవిలో గులుము వచ్చేసి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి శాశ్వతంగా చెవిడి వచ్చేది. మీకు పిల్లనొగరోవి ఊదితుము అని మీరు నాట్యమారా రైతురి, ప్రలాపించదము కానీ మీరు రొమ్ము కొట్టుకుని రైతురి. తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలు పోలి ఉన్నారు. మీరు ఆటలాడుకునే పిల్లలా ఉన్నారు అన్నాడు. ఒక తరం గురించి, ఒక జనం గురించి, ఒక మనుష్య జాతి గురించి మాట్లాడుతున్నాడు. పిల్లకాయలు అయిపోయామండి మనందరం. మనకి ఎప్పుడు చూస్తున్న గేమ్స్ కావాలి, మనకి ఎప్పుడు చూస్తున్న డ్యాన్సులు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ దేవుని సీరియస్ వర్డ్ మనకు అవసరం లేదు. యేసుప్రభు ఎంత సీరియస్గా ఉన్నాడు, దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడంటే ఆ సిలువను చూస్తే అర్థమవుతుంది. సిలువ నటన కాదు, సిలువ వాస్తవం. చేతిలో మేకలు పడ్డది వాస్తవం, ఆయన చర్మం చీల్చబడింది వాస్తవం, ఆయన రొమ్ము మీద గుద్దబడింది వాస్తవం, ఆయన పక్కలో పోడబడింది వాస్తవం, ఆయన తల మీద ముండ్ల కిరీటం వాస్తవం. గాడ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ గేమ్. దేవుడు ఆటలాడటం లేదు, దేవుడు మూవీ చూపించడం లేదు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ కాదు, రియాలిటీ. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా అందరినీ మార్చిందో లేమో తెలియదు, కానీ అతని జీవితాన్ని పరిపూర్తిగా మార్చేసింది. యాక్టర్ పూర్తిగా మారిపోయాడు. రియాలిటీ. చేతుల్లో మేకులు కొడితే ఎలాగుంటుందో తెలియకపోతే దయచేసి మీకు సుత్తి మేకిస్తాను, ఇంటికి ఇలా కొట్టుకుని చూడండి. ఒళ్ళు చీలిస్తే ఎంత బాధ ఉంటుందో. దేవుడే సమీపింపరాని తేజస్సు మధ్యన నివసించే దేవుడే, మనుషులు చూడలేనటువంటి వాడు, మహిమా స్వరూపుడు. స్వరూపులు గడగడలాడుతున్నాయి. అటువంటి దేవుడు భూమి మీద మనిషిగా వచ్చి మానవుడిగా జీవించి సిలువ పైన ఎందుకు చచ్చిపోయాడు, ఇదెందుకు జరిగింది అనేది నీకు అర్థం కాలేదు. సిలువ ప్రేమ అర్థమైతే, దేవుని ప్రేమ అర్థమైతే దేవుని మాటలకు విలువిస్తావు. రాజశేఖర రెడ్డి మాకు ఇన్ని మేలు చేశాడు, ఆయన చచ్చిపోయాడు అనే సింపతితో వాళ్ళ కొడుకుని సీఎం చేశారు. సింపతి వర్కౌట్ అవుతుంది, కానీ డివైన్ లవ్ అర్థం అవట్లేదు, దేవుని ప్రేమ అర్థం కావట్లేదు. తమకు నచ్చిన హీరో చచ్చిపోతే చచ్చిపోయే కుర్రోళ్ళు ఉన్నారు ఇవాళ. తమకు నచ్చినటువంటి ఫ్రెండ్స్కి ఏదైనా అయితే తట్టుకోలేక ఇక్కడే నిడదోలు ప్రక్కన సెట్టిపేట అనే ఊర్లో ఒక అమ్మాయి తనకి ఏదో జీవితంలో ఎన్నో వ్యాధుల నుండి చచ్చిపోవాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ ఏముందంటే, అరే నువ్వు నేను ఫ్రెండ్స్, నువ్వు చచ్చిపోతే నేనేం చేయగలనంటే ఇద్దరు చున్ను కట్టుకొని కలిసి అక్కడ సెట్టిపేట కాలంలో దూకేశారు. ఇదే నిడదోలో జరిగింది. ఒక ఫ్రెండ్కి బాధను అర్థం చేసుకోగలుగుతున్నారు, ఒక తల్లి బాధను అర్థం చేసుకోగలుగుతున్నారు, ఒక సినిమా యాక్టర్ బాధ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ సమస్త లోకాన్ని సృష్టించిన సృష్టికర్త తన ప్రజలను పోగొట్టుకోకూడదని, తన ప్రజలు నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి మనుషుడిగా వచ్చి ప్రాణం పెడితే
అర్థం కావట్లేదు. విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉందా? పాపపు భ్రమలో ఉన్నారా? లోకములో ఉన్న రంగులు, లోకములో ఉన్నటువంటి రుచులు, లోకములో ఉన్నటువంటి రకరకాల భోగాలు మన మనసులను కంప్లీట్గా డెడ్ చేసేసాయి. ఇశ్రాయేలీయులు దూడను చేసి మాత్రమే కాదు, వాళ్ళు చాలా విషయాల్లో దేవునిపై తిరుగుబాటు చేశారు. ఇవాళ ఆ హృదయం మీలో ఉంటే, దేవునికి ఇష్టలుగా ఉండకపోతే మీరు దేవుని మాటను వినలేరు. వాళ్ళు చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. నెక్స్ట్ చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఇవాళ ఒక మాట అడుగుతున్నాను. నువ్వు దేవుడికి ఇష్టలుగా మారాలి అనుకుంటే, నేను ఆనందాన్ని ఏదో ఇంత విరుచుకుపడుతున్నాడే, ఇంత అరుస్తున్నాడే, ఎంతో బాధపడుతున్నారు, వీళ్ళందరూ ఏదో చెప్పబోతున్నట్టున్నారు, ఒకవేళ దేవుడు ఉన్నాడేమో, ఒకవేళ దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో, ఒకవేళ నాకు అర్థం కావట్లేదేమో అనే కనీస ఇంగిత జ్ఞానం ఉంటే ఇప్పుడే కళ్ళు మూసుకొని, అంటే ఇప్పుడు కాదు, ప్రసంగం అయిన తర్వాత కళ్ళు మూసుకొని, ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమై, ఒకవేళ దేవుడా నువ్వు ఉండి నాకు అర్థం కాకపోతే దయచేసి నా మనసు తెరవా, దయచేసి నా హృదయం తెరవా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ స్వరం వినాలనుకుంటున్నాను, నిన్ను కనుగొనాలనుకుంటున్నాను, నీతో సంబంధంలోనికి రావాలనుకుంటున్నాననే 4 ముక్కలు మనస్ఫూర్తిగా చెప్తే చాలు, నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎక్కడి నుంచి మీరు ఎవరు ఖాళీగా ఇంటికి వెళ్ళరు, ఎవరు ఖాళీగా ఇంటికి వెళ్ళరు. వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఇంకొక మాట 6వ వచనం, 1 కొరింథీ 10:6. వారు ఆశించిన ప్రకారము వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి, చెడ్డ వాటిని ఆశించిరి. బికాస్ దేర్ ఇంట్రెస్ట్ ఈస్ ఇన్ ఎ డిఫరెంట్ థింగ్, దే కెనాట్ పే అటెన్షన్ టు వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు దెమ్. తెలుగులో ఒక మాట మా అమ్మగారు ఎక్కువ తిడుతూ ఉంటారు, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అని. ప్రీఆక్యుపైడ్ మైండ్. చిన్నప్పుడు కాకి కథ మనకు తెలుసు కదా. ఒకడు కాకి ముందు ఒక గ్లాసు నీళ్లు పెట్టి ఆ లోపల ఎక్కడో నీళ్లు వేసి అక్కడ రాళ్ళు వేసాడు. అది నిజంగానే మీ వాట్సాప్ నెంబర్లో ఉన్న కారణం పంపిస్తాను నేను. రియల్గా అదేం చేసిందంటే ఆ రాళ్ళు తీసి అందులో వేసి ప్రతిసారి మూతి పెట్టి చెక్ చేస్తుంది, నీళ్ళు అందేయా. చుట్టుపక్కల రాళ్ళని తీసుకొచ్చి అందులో వేసి అక్కడ పెద్ద రాళ్ళు కూడా పెట్టాడు, కానీ అది పెద్ద రాళ్ళు వేయట్లేదు, గ్లాసులో పట్టే రాళ్ళే వేస్తుంది. వేసి ఆఖరికి నీళ్లు బయట తెచ్చుకుని తాగింది. దానికి నీళ్లు కావాలి గనక దాని మనసు ఆ నీళ్ళని ఎలా రప్పించుకోవాలో దాని మీద దృష్టి పెట్టింది. దానికి నీళ్ళ మీద మనసు ఉండకపోతే నీళ్లు రప్పించుకోవాలన్న ఆలోచన దానికి ఉండదు. నీకు దేవుడి స్వరం వినాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ యు హావ్ అటెన్షన్, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రీఆక్యుపైడ్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నేను. గ్లాసులో రాళ్ళుంటే నీళ్లు అందులో ఉండలేవు, బయటకు వచ్చేస్తాయి. గ్లాసులో రాళ్ళుంటే నువ్వు అందులో నీళ్లు పొయ్యలేవు. మీ అందరి హృదయాల్లో రాళ్ళు ఉన్నాయి. అందుకే దేవుడు తన మహిమను పోయలేకపోతున్నాడు, తన శక్తిని పోయలేకపోతున్నాడు, తన ఆత్మను పోయలేకపోతున్నాడు. మొట్టమొదటిది మీకు నమ్మకం లేదు, రెండవది మీకు ఇంట్రెస్ట్ లేదు. వారు ఆశించిన ప్రకారం, వాళ్ళ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? ఆయన ఎర్ర సముద్రం పాయలు చేసి తీసుకొచ్చాడు, అరణ్యంలో రోజు పూరేళ్ళు పెడుతున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? మాకు ఐగుప్తు దేశంలో మంచి ఫుడ్ ఉండదండో, అక్కడ ద్రాక్ష పళ్ళు తిన్నాం, దానిమ్మ పళ్ళు తిన్నాం. ఒకవేళ దానిమ్మ పళ్ళే ద్రాక్ష పళ్ళే పెట్టాడు అనుకుందాం, ఈడేమంటాడు? నాకు చికెన్ బిర్యానీ పెట్టలేదు అంటాడు. వీళ్ళకి పూరేళ్ళు పెడుతున్నాడు. పూరేళ్ళు పెడుతుంటే వీళ్ళకి దానిమ్మలో కీర దోశలు గుర్తొచ్చాయి. నీకు వేరే వాటి మీద మనసున్నప్పుడు నీ మనసుకు ఇష్టమైనట్టు ఏదైనా చేయడం ఎవ్వడం వల్ల కాదు. బికాస్ యు ఆర్ ప్రీఆక్యుపైడ్. నువ్వు వేరే వాటిని కోరుతున్నావు. తమ్ముడు చెల్లి, నీ మనసులో దేనిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, అది నేను నాశనం చేస్తుంది. దేవుడిపై ఇంట్రెస్ట్ వస్తే నువ్వు బాగుపడతావు. ఫస్ట్ రీజన్ ఏం చెప్పాను? దేవుడు ఉన్నాడన్న నమ్మకం నీకు లేదు. రెండోది ఏం చెప్పాను? నువ్వేదో చెడ్డదాన్ని కోరుతున్నావు. బికాస్ యు ఆర్ సీకింగ్ సంథింగ్, యు ఆర్ నాట్ లిసనింగ్ టు వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? అక్కడ తమిళనాడు నుంచి మా సుమతి అక్క, మా దొరయ్య వచ్చారు. దొరయ్య కొంచెం తెలుగు అర్థం చేసుకుంటాడు, బట్ సుమతి అక్క అంది అన్న ప్లీజ్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ బిట్వీన్ అంది. ఐ థింక్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ద రిఫరెన్సెస్, యూ కెన్ ఆస్క్ దెమ్. ఓకే, వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు, వాళ్ళు చెడ్డవాటిని కోరుతున్నారు కనుక వాళ్ళు దేవుడిచ్చేదాన్ని కోల్పోయారు. ఇక్కడి నుంచి నువ్వు ఇంకా లోకాన్ని కోరుకొని వెళ్తే, ఈ యూత్ క్యాంపుకు దేవుడు ఎందుకు తెచ్చాడు? ఇక్కడ ₹1,00,000 ఎందుకు ఖర్చు పెట్టిస్తున్నాడు? ఎంతోమంది కన్నీళ్ళు, ఎంతోమంది కష్టార్జితం ఇక్కడ దారిపోస్తే మనం ఇక్కడ కూర్చున్నాం. నా గొప్పతనం ఏమీ లేదు. నేను అసలు మీటింగ్కి నేనే బాధ్యత లేనని చెప్పాను ఫస్ట్ నుంచి. ఇదంతా వీళ్ళ కష్టం, వీళ్ళ ప్రార్థన. ఇక్కడ చాలామంది ఎదరు కనబడ్డ వాళ్ళు ఉన్నారు, కనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఉదయం ఒక చెల్లి 2,000 పంపించింది. చాలా కాలంగా మంచం మీద ఉంటుంది ఆ అమ్మాయి, లెగలేని పరిస్థితి. ముందు 2,000 పంపితే అనిల్ కుమార్ గారికి రిజర్వేషన్ చేయించాను, ఇవాళ 2,000 పంపించింది. నేను పేరు చెప్పను. ఇక్కడ కనబడిన వాళ్ళు చాలామంది కన్నీళ్ళు ఉన్నాయి దీని వెనకాల.
ఇప్పుడు ఈ సమయంలో కూర్చొని వేదనతో ప్రార్థన చేస్తున్నారు, ప్రవ్వా ఆ యూత్ నువ్వు కదిలించవా అని. కానీ ఎందుకు కదిలించబట్లేదు తెలుసా? బికాస్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్, బికాస్ యువర్ మైండ్ ఈస్ అపాన్ సంథింగ్. దేన్ని ఆశిస్తున్నారు? నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు. చెడ్డ వాటిని ఆశించావా? దేవునికి ఇష్టం లేకుండా ఉండబోతున్నావా? మూడో కారణం చెప్తాను నేను, చూడండి దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. ప్రభువును శోధించడం, దేవుని శోధించడం. అర్థం కాలేదా శోధించడం అంటే ఏంటో? ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి. ప్రభువును శోధించడం ఏంటో మీకు అర్థమవుతుంది. మేమేం శోధిస్తున్నామని ఆ దేవుణ్ణి చెప్తా, నీ కళ్ళు తెరవబడతాయి ఈవేళ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. దేవుని శోధించడం అంటే ఏంటి? ఇక్కడ కాంటెక్స్ట్ అర్థమైందా? అపవాది ఒక మిగులు ఎత్తైన ప్రదేశాన్ని తీసుకువెళ్ళి ఏమంటున్నాడంటే, నువ్వు దూకు కిందకే, నీ దేవుడు కాపాడుతాడు, బైబిల్ ఉంది, నువ్వు దూకు అని టెస్ట్ చేయి, దేవుడు కాపాడుతాడో లేదో. మీరు చాలామంది దేవుడిని టెస్ట్ చేస్తున్నారు. దేవా నువ్వు నన్ను మార్చుకుంటే నేను మారతా. దేవుడిని శోధిస్తున్నారు కదా, నాకు ఇవ్వగలవా, నాకు చేయగలవా, నీకేదో ఇస్తే, నీకేదో చేస్తే, నువ్వు దేవుడి దగ్గరకు వస్తే నీకంటే అడుక్కున్నాడు ఇంకొకడు లేడు. అడుక్కునేవాడు కూడా వాడికి అన్నం పెట్టడానికి వాడు ఏం చెప్తే చేస్తాడు. దేవుడికి అడుక్కునేవాడు అవసరం లేదు. ఇవాళ అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవా ఎగ్జామ్ రాత నన్ను పాస్ చేయి, అడుక్కున్నారా? అడుక్కున్నారు. ఒకడు తలకై ఊపాడు, మంచోడు నువ్వు, గుడ్ బాయ్, నేను పేరు చెప్పను, ఇంటికి వెళ్తున్నాను సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళి ప్రభా అని అడుక్కున్నారా? దేవుడు నీ పైన ఉన్నటువంటి కాపుదల తీసేశాడా? దేవుడు రెక్కల కప్పడం మానేసిందా? అన్ని దెయ్యాలు కనబడతాయి. ఆడెవడో లాస్ట్ ఇయర్ యూత్ క్యాంపులో ఎప్పుడో నాకు దెయ్యం చూపించేలా ప్రార్థన చేయని అన్నాడు. దానికోసం ప్రార్థన ఎందుకు? దేవుడిని కాపాడడం అనేది అన్ని దెయ్యాలు కనబడతాయి. ప్రమాదాల గురించి ప్రార్థన అక్కర్లేదు. వెళ్ళి కరెంట్ వైర్ పట్టుకుంటే చచ్చిపోతాం లేదు తెలిసిపోద్ది. దాని గురించి ప్రార్థన అక్కర్లేదు. నాకు మరణం ఎలాగుంటుందో చూపించు, నాకు సైతాన్ ఎలాగుంటుందో అక్కర్లేదు. లోకం నుండి అయ్యే ఉన్నాయి. నేను కాపాడుతున్నాడు కనుక నీకు తెలియట్లేదు అంతే. దేవుణ్ణి శోధిస్తున్నారా మీరు? నాకు ఇది చేస్తే నమ్ముతాను, నాకు అలా చేస్తే నీకు లోబడతాను, ఈ టైంలో నేను దేవుడికి సమర్పించుకుంటాను, నేను ఇప్పుడు దేవుడి దగ్గరకు వస్తాను, నేను ఇంకా కొన్నాళ్ళకి వస్తాను. ఇక్కడ ఆ కాన్సెప్ట్తో ఉన్నవాళ్ళు కూడా వాక్యం వినరు. మీరు శోధిస్తున్నారు దేవుణ్ణి, దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు. యు ఆర్ టెస్టింగ్ గాడ్స్ ఎండ్యూరెన్స్. దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు, దేవుని శోధిస్తున్నారు. మీరు శోధిస్తున్నారా? ఈ మూడిట్లో నేను ఉన్నాను అన్నవాళ్ళు మీరు ప్రార్థన చేయొద్దు. ఈ మూడిట్లో నేను ఉన్నానేమో ఉండనికని అన్నవాళ్ళు లేచి నిలబడాను. నేను దేవునికి ఇష్టడుగా ఉంటాను, నేను ఆయన చెప్పిన మాట నేను వింటాను, నేను నా మనసు ఇంకా వేరే వాటిపైన పెట్టను, నేను దేవుని పైన పెడతాను, నేను దేవుడిని శోధించను, నేను ఎప్పుడు మారుతాను అప్పుడు మారుతాను, టార్గెట్లు పెట్టను, ఈవేళ ఈ సమయం అందే దేవునికి నా జీవితం ఇస్తాను అని అనుకున్న వాళ్ళు లేచి నిలబడాను. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతే నీకు దేవుని మాట అర్థం కాదు. నీ మనసు వేరే వాటిని ఆశిస్తే దేవుడి మాట నీకు అర్థం కాదు. నువ్వు దేవుని శోధిస్తున్నట్లయితే దేవుడి మాటను లెక్క చెయ్యవు. నాకు దేవుని స్వరం కావాలి, నాకు దేవుని సాన్నిహిత్యం కావాలి, నాకు దేవుని సన్నిధానం కావాలి, నాకు ఈ లోకంలో రాబోతున్నటువంటి హఠాత్తు పరిణామాలు అక్కర్లేదు, హఠాత్తుగా నాశనం అవ్వాలనుకోవడం లేదు, చెడ్డ వాటిని ఆశించి చచ్చిపోవాలనుకోవడం లేదు, దేవుడిని శోధించి ఆయన మనసును కష్టపెట్టి బ్రతకాలనుకోవడం లేదు. నాకు దేవుడు కావాలి, దేవుని సాన్నిహిత్యం కావాలి, దేవుని సహవాసం కావాలి, దేవునితో నడవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు లేచి నిలబడండి. ఎవరి వైపు చూడొద్దు, ఎవరి మీద ఎవరు రిపోర్టులు రాయొద్దు.